అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. మునిగీదగా కేశములు దేలి కొలనెల్ల శైవలంబుల ఎట్ల సంగుచుండు తలలెత్తీద వదనములు కొలనెల్ల కమల జంబులు ఎట్లు క్రాలుతుండు వెనుకగనీదగా స్తనములు కొలనెల్ల జలజ కోరకములట్టుల జలంగు ముందునకీద పిరుందులు కొలనెల్ల సైకత దేవుల సరణి వెలయు ఒక్కొక్కప్పుడు పొక్కిళ్ళు నుడికీదులాడ కొలనెల్ల సుళ్ళునై అలరుచుండు వడులు కనుపడనీదగా అలలటుదగు సఖేలెల్లరు జలక్రీడ సలుపునప్పుడు. ఇందులో నాయక 3 కథల్లోనూ నాయక పరంగానే వర్ణన చేస్తున్నారు ఈయన. అందులో మొదటి కథలో పార్వతీదేవి, రెండో కథలో తార, మూడవ కథలో చిత్రాంగి. ఈ ముగ్గురు కూడా 3 కథల్లో నాయకులు. ఆ నాయకుల పరంగానే ప్రస్తుతానికి వర్ణన నడుస్తోంది. ఇక్కడ వీళ్ళు ఉద్యానవనంలో ఆటలైన తర్వాత జలకాలు ఆడటానికి కొలనుకు వచ్చారు. అక్కడ ఈదుతున్నారు. ఆ సందర్భంలో కవి ఒక 2 శీర్ష పద్యాలు వర్ణన చేశారు. మొదటిది, మునిగి ఈదగ కేశములు దేలి కొలనెల్ల శైవలంబుల ఎట్ల సంగుచుండే. మునిగి ఈదటం, ఇలా మునిగి నీళ్లలో ఈదటం వల్ల పైకి లేస్తున్నటువంటి కేశములు, జుట్టు, అది ఎలా కనిపిస్తోందంటే శైవలంబుల ఎట్ల సంగుచుండే. ఎసంగుచుండు, శైవలముల ఎట్లు అన్నాడు. శైవలము అంటే నాచు. నాచు ఎలా ఉంటుంది? కొంచెం నల్లగా, కొంచెం పచ్చగా, అలా మిక్స్డ్గా ఉంటుంది. ఇదిగో అలా నల్లగా కనిపిస్తున్నటువంటి జుట్టుని శైవలంతో పోల్చడం అనేది ఒక కవి సంప్రదాయం. అందుచేత వాళ్ళు మునిగి ఈదులాడుతున్నప్పుడు పైకి తేలుతున్నటువంటి జుట్టు అది శైవలంలాగా కనిపిస్తోంది, నాచులాగా కనిపిస్తోంది. శైవలంబుల ఎట్ల సంగుచుండే తలలెత్తి ఈద వదనములు కొలనెల్ల కమల జంబుల ఎట్లు క్రాలుతుండే. ఇక్కడ తలలెత్తి ఈదటం, ఇందాక మునిగి చెప్పాడు, ఇప్పుడు తలలు పైకెత్తి చెప్తున్నాడు. తలకెత్తి ఈదితే తలలెత్తి ఈదన్ వదనములు కొలనెల్ల కమల జంబుల ఎట్లు క్రాలుతుండే. ఆ సరస్సు అంతా కూడా కమలముల్లాగా కనిపిస్తోంది. కమలజములు, కమలజంబుల ఎట్లు క్రాలుతుండే, పద్మాల్లాగా కనిపిస్తున్నాయట ముఖాలు. వెనుకకు నీదగా తనములు కొలనెల్ల జలజ కోరకములట్టుల జలంగు. వెనకకు వెలిగిలా పడుకుని ఈదుతూ ఉంటే ఆ స్తనములు జలజ కోరకాల్లాగా కనిపిస్తున్నాయట. జలజ కోరకములు అంటే పద్మాల్లో మొగ్గలు. కోరకం అంటే మొగ్గ. దానిలో ఉన్న దుద్దుని కోరకము అంటారు. పద్మాల్లో ఉన్నటువంటి మధ్యలో ఉండేటువంటి ఏదైతే కోరకం ఉంటుందో, ఏదైతే దుద్దు ఉంటుందో దాన్ని కోరకం అంటారు. అదిగో ఆ మొగ్గలాగా ఉండేటువంటి దుద్దుని ఈయన స్తనాలతోటి పోలుస్తున్నాడు. జలజ కోరకములట్టుల జలంగు, పద్మాల్లో కోరకంలాగా ఉంటాయట. ముందున గీద పిరుందులు కొలనెల్ల సైకత దేవుల సరణి వెరయు. అలాగే ముందుకు నీటిపై పడుకుని ఈతుంటే ఆ పిరుదు భాగం, కటి భాగం ఎలా కనిపిస్తుంది అంటే సైకత దేవుల సరణి వెలయు. అది ఒక సైకతంలాగా, సైకత దీవి, ఇసుక దిబ్బ అలా కనిపిస్తోంది అని చెబుతున్నాడు. నాకు
ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు పొక్కిళ్ళు నువికి ఈదులాడ కొలనెల్ల సుళ్ళునై అలరుచుండు. సుడి తిరగడం అంటుంటారు కుంటారు కదా. ఇక్కడ బొడ్డు నాభి అలా గుడ్డు కనిపించేటట్టుగా ఈదడం అని. ఒక్కొక్కప్పుడు నీళ్లలో పొక్కిళ్ళు ఉబికి ఈదటం, అది చెప్పింది ఆయన. అంటే బొడ్డుపై కనిపించేటట్టుగా ఈదటం. ఇలా ఈదుతున్నప్పుడు ఆ నీళ్లు సుడుల్లాగా తిరుగుతున్నాయట. సాధారణంగా ఈ లోతు ఉన్నటువంటి నీళ్లు అంతా ఫ్లాట్ గా ఉండకుండా ఒక్కొక్క చోట నీళ్లు లోతుగా ఉన్న చోట అట్లా సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఈ నాభిని ఆయన అలా సుళ్ళు తిరగడానికి ఒక ఇది చెబుతున్నాడు అనమాట. ఒక్కొక్కప్పుడు పొక్కిళ్ళు నువ్వుకి ఈదులాడ కొలనెల్ల సుళ్ళునయ్య అలరుచుండు. ఇలా కొలంతా కూడా సుళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు. ఎందుకు సుళ్ళు తిరుగుతున్నాయంటే ఇంతమంది ఈదుతున్నారు కాబట్టి, చాలా మంది ఉన్నారు కదా అక్కడ, అందువల్ల. వాళ్ళు కనపడని ఇంతగా అలలటుదగు వాళ్ళు, ఆ పొట్ట మీద ఉన్నటువంటి ముడతల్ని వాళ్ళు, అవి అవి కనిపించేటట్టు ఎదడం వల్ల అవి అలలేమో అనేటువంటి భ్రమ కనిపిస్తుంది. భ్రాంతివద అలంకారం నిజానికి భ్రమపడటం ఇలా ఉంది ఇక్కడ. అలలటుదగు సఖియలెల్లరూ జలక్రీడ సలుపునప్పుడు, ఇదంతా కూడా జలక్రీడ సలుపునప్పుడు ఇలా కనిపిస్తోంది కొలను అని. కొలంలో సాధారణంగా పద్మాలు ఉంటాయి, ముఖాలను పద్మాలతో పోల్చారు. అక్కడ ఉన్నటువంటి నాటుని కేశాలతో పోల్చారు. ఆ కొలంలో ఉండేటువంటి అలలు బడులతో పోల్చారు. సుడులు తిరిగితే దాని నాభితో పోల్చారు. ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంతో పోలుతూ ఇవన్నీ ఆ కొలంలో ఎలా అయితే ఉందో దాన్ని వర్ణిస్తూ ఈమె యొక్క శరీర అంగాంగ వర్ణనలో ఆ చెరువులో ఉండే వాటికి సామ్యంతో వర్ణించడం, రెండవది భ్రమపడేటట్టుగా వర్ణించడం. సో దీంట్లో భ్రాంతి మత అలంకారం కూడా ఉంది అని చెప్పారు. ప్రపదములు గనిపింప పడతులీదడు వేళ కొలనెల్లడల అబ్జములన దోచు, జంఘలు గనిపింప జనలీదడు వేళ కొలనెల్లడలన అబ్జములన దోచు, కంఠములు గనిపింప గణితలీదడు వేళ కొలనెల్లడలన అబ్జములన దోచు, నయనములు గనిపింప ఆరు తీరడు వేళ కొలనెల్లడలన అబ్జములన దోచు, ఇంటురాశ్యములు గనిపింప నీదు వేళ కొలనులో ఎల్లెడల అబ్జములన దోచు, కాన అబ్జాకరం అనగా కొలంకునకు నెసెగనాడు సార్థకనా. ఇక్కడ ఏమిటంటే ఆ కొలకునకి అబ్జాకరము అనే పేరు సార్థకమైంది అంటున్నాడు. అబ్జాకరము అంటే పద్మాలకు ఆకరమైనది, నిలయమైనది అని. ఆకరం, అబ్జాకరం. పద్మాలకు నిలయం అయింది అనటం చెరువుకి, ఆ కొలనికి సహజం. ఎందుకంటే కొలంలో పద్మాలు ఉంటాయి కాబట్టి అబ్జాకరము అనే పేరు దానికి వచ్చింది. అబ్జా అన్నప్పుడు అనేక అర్థాలు ఇక్కడ వాడాడు. ఒకటి పద్మం అని వాడాడు, ఒకటి శంఖం అని వాడాడు, ఒకటి మొసలి అని వాడాడు, ఒకదానికి చేపలు అని వాడాడు. ఇలా రకరకాలైన అర్థాలు చెప్పాడు. అబ్జము అంటే చెరువులో పుట్టడం, చెరువులో ఉండటం. సో అబ్జ అంటే నీటిలో పుట్టడం అనే అర్థం కూడా ఉంది. అప్ అంటే నీరు, అబ్జ అంటే నీటిలో పుట్టడం. నీటిలో పుట్టే వాటిల్లో పద్మం ఒక్కటే కాదు కదా. అందుచేత అబ్జాకరం అనేటువంటి నామం ఎలా సార్థకమైందో ఈ పద్యాన్ని ఒకసారి చూడవచ్చు. ఇందులో ఒక విశేషం ఏమిటంటే శీర్ష పద్యం 8 పాదాల్లో 2, 4, 6, 8 పాదాలు ఒకటే పాదాన్ని, అంటే ఒకటే పాదం వాడారు. అందులో ఏం భేదం లేదు.
అది ఎలాగో చూద్దాం. ప్రబదములు కనిపింప పడతులీదెడు వేళ, పాదాలు కనిపించేటట్టుగా వాళ్ళంతా ఈదుతున్న సమయంలో, ఆ స్త్రీలందరూ ఈదుతున్నప్పుడు ప్రపదములు కనిపింప, పాదాలు కనిపించేటట్టుగా ఈదుతున్నప్పుడు కొలన ఎల్లెడలన అబ్జములన దోచు, కొలనంతా కూడా అబ్జములు అని కనిపిస్తుంది. ఇక్కడ అబ్జములు అంటే పాదాలను దేంతో పోలుస్తారు? సాధారణంగా పాద పద్మములు అంటారు కదా. సో పాదాలని పద్మాలతో పోలుస్తారు. అబ్జము అంటే ఇక్కడ పద్మము అని అర్థం. ప్రపదము కనిపింప పడతుని ఈదడు వేళ, కొలనెల్లెడలన అబ్జములన దోచు, కొలనంతా కూడా అబ్జములతో నిండి ఉన్నది అని చెప్పేసి అలా తోచుచున్నది అన్నాడు. అబ్జములు పాదాలతోటి సమానంగా ఉంటాయని, కాబట్టి వాళ్ళ యొక్క స్త్రీల యొక్క పాదాలని అబ్జములతోటి పోల్చాడు. ఇక్కడ అబ్జము అంటే ఇక్కడ పద్మము అని. జంఘలు కనిపింప జానలి ఈదడు వేళ, కొలన ఎల్లెడలన్ అబ్జములన దోచు, జంఘలు కనిపించేటట్టుగా, పిక్కలు కనిపించేటట్టుగా కనిపిస్తుంటే ఆ సందర్భంలో వాటిని అప్పుడు కూడా కొలనెల్లా అబ్జములను దోచు, అబ్జములనే అనిపిస్తోంది అన్న. అబ్జం అంటే ఇక్కడ ఏం చెప్పాలి? పిక్కల్ని సాధారణంగా పద్మాలతో పోల్చారు, పిక్కల్ని మొసళ్ళతో పోలుస్తారు. కాబట్టి అక్కడ మొసళ్ళు, అబ్జము అనే దానికి మొసలి అని అర్థం. ఇక్కడ నీటి ఎందు పుట్టేది అని, నీటి జంతువు నీటి ఎందు పుడుతుంది అనే ఉద్దేశంతో మొసలి, అబ్జము అంటే మొసలి. కంఠము కనిపింప గరితలీనడు వేళ, కొలనెల్లెడలన అబ్జములన దోచు, ఇక్కడ కూడా కంఠాలు కనిపించేటట్టుగా ఈదుతుంటే అప్పుడు కూడా ఏమనిపిస్తోందంటే అబ్జం అనే అనిపిస్తుంది. కొలన ఎల్లెడల అబ్జములను దోచు, కొల నిండా కూడా శంఖాలు ఉన్నాయని అనిపిస్తుంది. అబ్జము అంటే శంఖము అని అర్థం. అబ్జము అనే దానికి ఇక్కడ శంఖము అని. శంఖాలు నీళ్లలోనే పుడతాయి, నీళ్లలోనే మనకు ఆ సముద్రం ఒడ్డున అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, అందువల్ల అవి శంఖాలు నీళ్లలో నుంచి పుట్టాయి. కాబట్టి అబ్జము అంటే శంఖము అనే అర్థం కూడా ఉన్నది. నయనము కనిపింప వారు ఈదడి వేళ, కొలనెల్లెడలన అబ్జములన దోచు, కొలంలో నయనములు కనిపించేటట్టు, కళ్ళు కనిపించేటట్టు కనుక ఈదుతూ ఉంటే అప్పుడు ఆ కొలంతా కూడా అబ్జములను దోచు, అబ్జములే అని. కొలం నిండా కూడా అబ్జములు ఉన్నట్టే. ఎందుకుని? కళ్ళని అబ్జాలతో పోలుస్తారు. అబ్జం అంటే ఇక్కడ పద్మం. మళ్ళీ కళ్ళని పద్మాలతో పోలుస్తారు, ముఖాన్ని పద్మాలతో పోలుస్తారు, పాదాలని పద్మాలతో పోలుస్తారు. అది కవి సమయం. కాబట్టి ఇక్కడ కళ్ళని పద్మాలతో పోల్చారు, అందుచేత కొలనంతా కూడా అబ్జములు నిండి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంతుల ఆశ్యములు కనిపింప ఇదువేళ, కొలంలోనెల్లెడల అబ్జములన దోచు, ఇక్కడ కూడా ముఖాలు కనిపించేటట్టుగా, హాస్యము అంటే ముఖం, ఇంతులు హాస్యములు కనిపించు వేళ, ముఖాలు కనిపిస్తూ కనుక ఈదుతున్నట్టయితే అప్పుడు కొలం నిండా కూడా, కొలంలో నెల్లెడల అబ్జములన దోచు, ఆ కొలం నిండా కూడా పద్మములు ఉన్నాయి అని అనిపిస్తోందట. ఇక్కడ ముఖాలని పద్మాలతో పోల్చాడు. కాన అబ్జాకరంబనగా కొలంకునకునే సంజ్ఞనాడు సార్థక నామమహ. ఆహా, దీనికి సార్థక నామం అయ్యింది అబ్జము, అబ్జాకరము అని. అబ్జములతోటి ఉన్నది అబ్జాకరము. ఇది ఈ కొలను. అందుచేత ఈ కొలంకునకు, ఈ సరస్సుకు అబ్జాకరం అనేటువంటి పేరు సార్థక నామము. ఆహా, సార్థకమైంది అని చెప్తున్నాడు. ఇలా స్త్రీకి సహజమైనటువంటి ముఖాలు, కళ్ళు,
ఇలాంటి వాటన్నిటిని కూడా అబ్జిమలతో పోల్చి ఆ చెరువులో వీళ్ళు ఈదులాడుతున్నందువల్ల అబ్జాకరమైంది అని చెబుతుంది. ఈటులని ఈదుచు చేడియలెల్ల కొంతసేపు వాలాటలాడి అచ్చికం మీర కొలనిలో దాగి కొందు కనుగొనరె మీరలనుచున్నాదేవి మునిగనయ్యవసరమున. ఇంకా కొంతసేపు ఈదులాడారండి. ఈదులాడిన తర్వాత కొంతసేపు ఆటలాడారు ఆ నీళ్లలోనే. అచ్చికం మీర కొలనిలో దాగి కొందు కనుగొనరె మీరలనుచున్నాదేవి మునిగనయ్యవసరమున. నీళ్ళల్లో దాగుడు మూతలు మొదలు పెట్టారు. నేను ఈ నీళ్లలో మునుగుతాను, నన్ను కనుక్కోండి అని నాయక అన్నదని. అచ్చికము మీర కొలనిలో దాగి కొందు కనుగొనరే మీరలనుచు. నేను నీళ్ళలో దాక్కుంటాను, మీరు కనుక్కోండి నన్ను అని ఆ నాయక చెలికత్తెలతో అన్నది. ఆ అవసరమున ఆ సమయంలో మళ్ళీ ఇంకొక వర్ణంలోకి వచ్చారు. వనిత పదాగ్రములను కచ్చపు మొలగని పట్టుకొనబోవు కాంతయుగతే మగువ జంఘలటంచు మకరంబులను కనుకొని పట్టుకొనబోవు కొమ్మయుగతే చాన పిరుందని సైకత దీవినింగని పట్టుకొనబోవు కలికి యొకతే తరుణి హస్తములని తామర తోడులగని పట్టుకొనబోవు గరిత యొకతే ముదిత కంధరమని వలమురిని గాంచి కడక పట్టుకొనగమోవు పడతి యొకతే లలన కురులంచు శైవలంబులను గాంచి చేరి పట్టుకొనగో చేడి యొకతే చేడయొకతే. ఇందులో కూడా మళ్ళీ ఇదే వర్ణన. మునగటం, ఆ మునిగిన తర్వాత ఎక్కడుందో కనుక్కోవడానికి కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఒక్కొక్కదాన్ని భ్రమశారు. ఇందులో కూడా అలంకారం భ్రాంతిమద అలంకారమే, భ్రాంతి పొందడమే. ఎలా భ్రాంతి పొందారనేది ఈ పద్యంలో చూద్దాం. ఇక్కడ కూడా 2, 4, 8, 6, 8 పాదాలన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి, ఒక్క మార్పు తప్ప. సంబోధనలో ఒకచోట కాంత యోగత అన్నాడు, లేకపోతే కొమ్మ యోగత అన్నాడు, లేకపోతే కలికి యోగత అన్నాడు, గరిత యోగత అన్నాడు. ఈ అన్నిటికీ స్త్రీవాచకాలే ఇవన్నీ. కాంత అన్న స్త్రీనే, కొమ్మ అన్న స్త్రీనే, అలాగే కలికి అన్న స్త్రీనే, గరిత అన్న కూడా స్త్రీనే. ఆ మార్పు తప్ప మిగతా అన్ని కూడా ఒకే రకంగా పాదం కనిపిస్తుంది. 1, 2, 4, 6, 8 పాదాలు కుడియడంగా ఒకటిగానే ఉన్నాయి. కొద్దిపాటి భేదం ఉన్నది, అయినా కూడా కుడియడంగా ఇలా ఒకటిగానే అనిపిస్తున్నాయి. చూద్దాం. వనిత పదాగ్రములనుచు కచ్చపములగని పట్టుకొనబోవు కాంతయుగతే. ఇందాక అక్కడ దాక్కుంటున్నాను పట్టుకోండి అంది కదా, ఇక్కడమే ఒక కాంత పదాగ్రములని చెప్పి ఆమె యొక్క పాదాలని చెప్పేసి కచ్చపములగని పట్టుకొనబోతుంది. కచ్చపము తాబేలు యొక్క ఇది పాదాలలాగా, ఆ పాదాలని తాబేలుతో కూడా పోలుస్తుంటారు కాబట్టి కచ్చపములను కని పట్టుకొనబోవును. ఒక కచ్చిపాన్ని పట్టుకున్నాను, నేను కనుక్కున్నాను అంటోందట. కానీ తీరా చూస్తే అక్కడ పాదం కాదు, కచ్చిపాన్ని పట్టుకుని. వనిత పదాగ్రములనుచు కచ్చపములగని పట్టుకొనబోవు కాంతయుగతే. మొదటి భ్రమ. పాదాలను పట్టుకున్నాను అనుకుంటోంది, కానీ పట్టుకున్నది కచ్చపాన్ని. మగువ జంఘలటంచు మకరంబులను కనుకొని పట్టుకొనబోవు కొమ్మయుగతే. ఇంకొక ఆమె మకరంబులను పట్టుకుంటోందట. మొసలి
ఏమి పట్టుకున్నాను అనుకుంటోంది? జంగలను పట్టుకున్నాను అనుకుంది. ఆమె యొక్క పిక్కలను పట్టుకున్నాను అనుకుంటోంది, కానీ నిజంగా పట్టుకున్నది మొసలి. అంటే దాని అర్థం ఏంటి? మొసలి ఎలా ఉంటుందో ఆమె పిక్కలు అలా ఉంటాయి. ఆ సామ్యం చేత మొసలిని పట్టుకుని పిక్కలను పట్టుకున్నాను అంట అనుకుంటోంది. అదొక భ్రమ. ఇది రెండవది. మగువ జంఘలటంచు మగరంబులను గనుగని పట్టుకొనబోవు కొమ్మయొకతే చాపిరుందని సైకత దీవినింగని పట్టుకొనబోవు కలిగయుగతే. ఇంకొక కలికి, ఇంకొక స్త్రీ ఏమేం చేస్తోంది? ఒక సైకత దీవిని పట్టుకుని అంటే ఎత్తైన దిబ్బ, ఇసుక దిబ్బ పట్టుకుని ఆమె యొక్క కడి భాగాన్ని పిరుదున పట్టుకున్నాను అని అనుకుంటుంది. ఇది ఒక రకమైనటువంటి భ్రమ. ఎందుకని? ఈ సామ్యం అది సాధారణంగా పిరుదుల్ని సైగత దెబ్బలతోటి భూమితోటి ఇట్లా పోలుస్తుంటారు కాబట్టి ఆ సామ్యం చేత తాను భ్రమసి సైగత దెబ్బను పట్టుకుంది, కానీ ఆమె యొక్క కటి భాగాన్ని పట్టుకున్నాను అని భ్రమసింది. తరుణి హస్తములని తామరదూడులగని పట్టుకొనబోగు గరిత యొకతే. తరుణి హస్తములు అని చెప్పి ఆమె యొక్క చేతులను పట్టుకున్నాను అనుకుంటూ తామరతోడుగా పట్టుకుందట ఇంకొకటి. గరిత అంటే స్త్రీ. గరిత యొకతే తామరతోడులను పట్టుకుంది. సాధారణంగా పద్మాలు ఉంటాయి, పద్మాలకు తామరతోళ్ళు ఉంటాయి కదా, తామరతోళ్ళు. ఆ తోడులని పట్టుకుని ఇవి ఆమె యొక్క చేతులు అన్నట్టుగా భ్రమసింది. సాధారణంగా ఇది ఒక కవి సమయం. తామరతోళ్ళని చేతులతో పోలుస్తూ ఉంటారు. ముదిత కాంధరమని బలమురిని గాంచి కడక పట్టుకొనబోవు పడతి ఒకటే. ఇంకొకటి ఏం చేయబోయింది? వలమురిని గాంచి పట్టుకొనబోయిందట. వలమురి అంటే శంఖాన్ని పట్టుకుంది. ఏమనుకుంటోంది? కాంధరం అనుకుంటాం, మెడ అనుకుంటాం. నాయక యొక్క మెడ అనుకుని ఒక శంఖాన్ని పట్టుకుంది. అంటే సాధారణంగా మెడకి శంఖానికి పోలిక ఉంటుంది కాబట్టి ఆ సామ్యం చేత శంఖాన్ని పట్టుకుని మెడ అనుకుంటోంది. ముదిత కాంధరమని వలమురిని గాంచి గడక పట్టుకొనగబోవు పడతి ఒకటి. ఇక్కడ వలమురి అంటే శంఖం, కంధరము అంటే మెడ. లలన కురులంచు శైవలంబులను గాంచి చేరి పట్టుకొనగబోవు చేడి ఒకతే. ఈ పట్టుకొనగబోవు చేడి ఒకతే. ఈ చేడే లేకపోతే పడతి ఇలా స్త్రీవాచకాలు తప్ప, రకరకాల స్త్రీవాచకాలు వాడుకున్నాడు తప్ప మిగతా పాదం అంతా ఒకటిగానే ఉంటుంది చివరి దాకా. ఇక్కడ కూడా శైవలంబులను గాంచి చేరి పట్టుకోబోవు నాచును పట్టుకున్నట కురులు అనుకుని జుట్టుని పట్టుకున్నాను అనుకుంటూ భ్రమిసి శైవలమును పట్టుకుంటుంది, నాచును పట్టుకుంటాను. ఈ శైవలానికి కురులకి పోలిక సామ్యము ఉన్నందువల్ల అలాంటి భ్రమ కలిగింది. ఈ రకంగా నాయికని పట్టుకోవడానికి చెలికత్తెలంతా కూడా ప్రయత్నం వాళ్ళు చేశారు. భ్రమసి ఇలా ఇబ్బంది పడ్డారు. ఇంటికి దొరకలేదు, నాయిక దొరకలేదు. అంతే కదా, వాళ్ళు జుట్టును పట్టుకున్నామని చెప్పేసి శైవలాన్ని పట్టుకున్నారు, ఎడబట్టుకున్నామని చెప్పేసి శంఖాన్ని పట్టుకున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళు అవస్థ పడ్డారే కానీ వాస్తవంగా పట్టుకోలేదు. ఇది భ్రమ. అందువల్ల ఇది భ్రాంతిమత అలంకారం. నాయిక దొరకలేదు ఇప్పటికి. ఇటుల భ్రమ ప్రమాదముల నింతులు దేవియటంచు పట్టమోగుటకు మనంబులు అరుదు పొందుచు నిల్పద రంబుగాని మిక్కుటమగు నవ్వు గల్గియల కొమ్మ కొలంకున తేలి ఓ మహోత్కట కుచలార రారెనను గంగొనలేరని పిలుచునంతయున్. ఈ విధంగా
భ్రమ ప్రమాదములన్ భ్రమ ప్రమాదంతో ఇంతులు దేవి అటంచు పట్టబోటకు మనంబులో అరుదు పొందుచు మనస్సులో ఆశ్చర్యపోతూ నిల్పదరంబు గాని మిక్కుటమగు నవ్వు కలిగి అలా కొమ్మ, ఇక్కడ కొమ్మ అంటే స్త్రీ అని నాయక, కొలంకునదే ఆ కొలకు మునిగింది కాబట్టి ఒక్కసారి అట్లా పైకి లేచి చెలికత్తెలు ఏముంటుంది, ఓ మహోత్కట కుచలార రారే నన్ను కనుగొనలేరని పిలుచునంతయున్, ఏది నన్ను పట్టుకోలేకపోయారు అని చెప్పేసి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతోంది. ఇలా ఓ మహోత్కట కుచలార రారే నన్ను కనుగొనలేరని పిలుచునంతయున్, నన్ను ఆ మాత్రం కనుక్కోలేరా అని పిలుస్తోంది, నేను ఇక్కడ ఉన్నాను రండి అన్నట్టుగా. ఇది నాయక యొక్క స్థితి. ఇటుల భ్రమ ప్రమాదంబుల నిందులు దేవి అటంచున్ పట్టబోవుటకు మనంబులో అరుదు పొందుచు. అది పైన అనేక రకాలైనటువంటి స్థితులు చూశాం కదా. ఆయన పట్టుకోవటానికి కచ్చిపాన్ని పట్టుకున్నారు, మకరాన్ని పట్టుకున్నారు, ఇలా రకరకాలైనటువంటి అవస్థలు పడ్డారు. అది చూసి ఆ నాయక ఆశ్చర్యపడి అరుదు పొందుచు నిల్పతరంబు గాని మిక్కుటమగు నవ్వు కలిగి ఆపలేక పెద్దగా నవ్వింది అని. అలా కొలంకున తేలి ఆ స్త్రీ కొలకులోంచి ఒక్కసారి పైకి తేలింది, లేచి ఓ మోత్కట కుచలారా రారే నన్ను కనుగొనలేరని పిలుచునంతయో, నన్ను ఆ మాత్రం కనుక్కోలేరా అని చెప్పేసి ఎలికత్తెల్ని పిలుస్తోంది రమ్మని. అనుచు పిల్చుచు దరిజేర అతివయొకతే దేవితో ఇటులనుచు పందెమును గట్టె మునుగు మీసారి కనుగొన్న మురుగులిడుదే నేను కనుగొనలేకున్నాను నిడుదు. ఇక్కడ ఒక చెలికత్తె ఏముంటుందంటే, ఈసారి మునుగు అనుచు బిలుచు దరిచేరా, అలా ఆ చెలికత్తెల దగ్గరకి ఆ దేవి రాగా అతివయొగతి దేవితో ఇటులైంది. ఏముంటుందామె, పందెమును కట్టే మునుగు మీసారి కనుగొన్న మురుగులిడుదే, ఈసారి మునుగు నిన్ను కనుక్కోకపోతే నా మురుగులు ఇస్తాను అంటుంది. కనుగొన్న ఈసారి కనుగొన్న మురుగులుడిదే నేను కనుగొనలేకున్న నాను నిడుదు. నేను కనుక ఒకవేళ కనుక్కోలేకపోతే నాను నిడుదు, ఇలా ఏదో పందెం పెట్టుకున్నాడు. చూద్దాం ఇది ఎంతవరకు అవుతుందో. నావుడు ముసి నవ్వుచు దేవి సరోవరమునందు దిగి మునిగిన నేవ చెలిగి నగుబడమికి రావమ్మా దేవి కానరావని పిలిచన్. ఇలా సరే, నావుడు ముసి నవ్వుచు దేవి సరోవరమునందు దిగి మునిగిన, మళ్ళీ సరోవరంలోకి వెళ్ళింది నాయక, మళ్ళీ మునిగింది. ఏ క్రేవ జలికి నగుబడమికి, అంతసేపటికి ఏ వైపు కూడా ఆమె కనపడకపోవటం వల్ల రావమ్మ దేవి కనరావని పిలిచన్, ఎక్కడ కనపడలేదు రా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే పిలవాల్సి వచ్చింది, ఈ పందెం పెట్టుకున్నటువంటి స్త్రీ చెలికెత్త. పిలిచిన ఆ ఆసతి లేచియు పొలుపుగా నాతోడి పందెమున నోడుట నీ చెలి నుండి కాలి మీద నిలబెట్టుడంచు ఆజ్ఞ నెలతలగిడియన్. ఈమె పందెం పెట్టుకుంది, ఆ పందెంలో ఓడిపోయింది కాబట్టి ఒంటికాల మీద నుంచోబెట్టండి ఈ ఓడిపోయిన చెలికత్తెను అని చెప్పేసి మిగతా చెలికత్తెలకి ఆజ్ఞ ఇచ్చింది దేవి. అంతనాయలనాగలయ్యతివజేరి పట్టి బలవంతముగా నిలబెట్టబోవ విడువుడని నెట్టుకొని దేవి గడకుని అచదెలుగున ఏకాక్షరాళి పలికన్. సరే, వాళ్ళంతా పట్టుకుని అని శిక్షించబోతుండగా ఇది ఒంటికాల మీద ఉంచోమని ఎట్లాగో నెట్టుకుని వాళ్ళని నెట్టి బయటకు వచ్చేసి వాళ్ళందరినీ నెట్టి యువతలకు వచ్చి తిన్నగా దేవి దగ్గరికి వచ్చిందట. ఆమె దగ్గరికి వచ్చి
ఏకాక్షరాళి పలికెన్. దేవితో ఏదో చెప్పింది, అదేదో రేపు చూద్దాం. అది ఏకాక్షరాళ్ళట, ఏకాక్షరి పద్యం, ఒకే అక్షరంతో పద్యం అంతా నడుస్తుంది. రేపు చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.